ఉషోదయం తిమిరాన్ని పోగొడుతుంది, చైతన్యాన్ని వెలిగిస్తుంది, మౌనంగా కర్తవ్యాన్ని ప్రబోధిస్తుంది. వేటూరి పాటలు కూడా అలాంటివే. ఏ కావ్యానికి తీసిపోని భావాలు అందులో ఉంటాయి. వేదాంతానికి దగ్గరగా ఉండే భావనలు స్ఫురిస్తాయి. ఆ పాటల తోటమాలి ప్రతి పాట ఓ ఉషాకిరణమే. ఆ పాటల్లో జీవముంది. అవి ఆనందాన్ని కలిగిస్తాయి, భవిష్యత్ దర్శనం చేయిస్తాయి, కర్తవ్యాన్ని బోధిస్తాయి. అక్షరాలయనక ఎన్ని అర్థాలు. ఓ పాట పుట్టుక వెనుక పురిటి నొప్పులెన్నో. అందున విశ్వనాథ్ లాంటి కళా తపస్వికి ఓ పట్టాన ఏది నచ్చదు. ఈ విషయంలో వేటూరికి మినహాయింపు ఉంది. ఎవరు ఇచ్చారమ్మా ఇన్నక్షరాలు అంటూ అప్పటికప్పుడు ఆయన మస్తిష్క మదన నుంచి పుట్టుకొచ్చిందో ఉషాకిరణం. అది వేటూరి విశ్వనాథ్ కలయికకున్న బలం. ఎవరు ఇచ్చారమ్మా ఇన్ని అక్షరాలు, అక్షరాల వెనక ఇన్ని అర్థాలు. ఎవరు ఇచ్చారమ్మా అక్షరాలు, అక్షరాలయనక ఎన్ని అర్థాలు. ఎవరు ఇచ్చారమ్మా అక్షరాలు, అక్షరాలయనక ఎన్ని అర్థాలు. ఏ దేవత ఇచ్చిందో ఇన్ని వరాలు, తిప్పిలేను చెప్పలేను ఆది వరాలు. ఏ దేవత ఇచ్చిందో ఇన్ని వరాలు, తిప్పిలేను చెప్పలేను ఆది వరాలు. అక్షరాల కావు అమ్మోరి అక్షతలు, మరు జన్మకి నీకు మాలక్ష్మి శేషలు. గుడిలేని దేవత నడచిపోతా ఉంటే, గుడిలేని దేవత నడచిపోతా ఉంటే, అడుగడుగు దండాలు పాదాలకి, పసిడి పాదాలకి పసుపు వేదా. విశ్వనాథ్ తెరకెక్కించిన సిరిసిరి మువ్వతోనే సింగిల్ కార్డు రచయితగా ఈ పాటల తోటమాలి ప్రస్థానం ప్రారంభమైంది. పుట్టుకే ఓ వింత, లోకమంతా మనదే అనిపిస్తుంది. ఈ రోజు నీది అనుకున్నది రేపు ఇంకొకరిది. నీ వారు రేపు ఏమవుతారో తెలియదు. ఈ భావాన్ని స్ఫురింపజేస్తూ వేదాంత ధోరణిలో వేటూరి కాలం నుంచి జాలువారిందో మౌన ప్రబోధం. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఎదారెకు పోతుందో ఎవరిని అడగక. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, వాన కురిసి కలిసేది వాగులో, వాగు వంక కలిసేది నదిలో. కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో, కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో. కానీ ఆ కడలి కలిసేది ఎందులో. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారికి పోతుందో ఎవరిని అడగక. ఎవరికెవరు ఈ లోకంలో భగవంతుని సృష్టిలో పనికిరాది ఏముంటుంది చెప్పండి. ప్రజల్ని ఏలే రాజు నుంచి
పల్లకి మోసే బంటు వరకు ప్రతి పుట్టుక వెనుక ఓ ఆంతర్యం అవసరం ఉంటాయి. అలాంటి మనిషి అచేతనంగా పడి ఉంటే ఎలా? నా వల్ల ఏమవుతుందని మౌనంగా కూర్చుంటే ఎలా? కృషి ఉంటే ప్రతి మనిషి ఋషి అవుతాడు అంటారు వేటూరి. తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు ఈ పాట వింటే చాలు, ఏదో తెలియని శక్తి ఆవరిస్తుంది, మనల్ని ముందుకు నడిపిస్తుంది. పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. అడుగో అతడే వాల్మీకి, బ్రతుకు వేట అతనికి, అతి భయంకరుడు యమకింకరుడు అడవి జంతువుల పాలికి. అడుగో అతడే వాల్మీకి. పాలపిట్టల జంట వలపు తేనెల పంట పండించుకొని పరవశించిపోయే వేళ, ఆ పక్షుల జంటకు గురి పెట్టాడు, ఒక పక్షిని నేల కూల్చాడు. జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ, తన కంటిలో పొంగ మనసు కరగంగా. ఆ శోకంలో ఒక శ్లోకం పలికే, ఆ చీకటి ఎదలో దీపం వెలిగే. కరకుబోయడే అంతరించగా, కవిగా అతడు అవతరించగా, మనిషి అతనిలో మేల్కొన్నాడు, కడకు మహర్షే అయినాడు. నవరస భరితం రాముని చరితం, జగతికి అతడు పంచినామృతం. ఆ వాల్మీకి మీవాడు, మీలోనే ఉన్నాడు, అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగు. వేటూరి రాసిన పాటలన్నీ ఉషా కిరణాలే, కానీ వాటిలో ఆయన్ను బాగా ఆకట్టుకున్నది మాత్రం ప్రతిఘటనలోని ఈ దుర్యోధన దుశ్శాసన గీతం. తాను రాసిన వాటిలో అత్యంత ప్రయోజనాత్మక గీతమని ఈ పాటల తోటమాలి ఎప్పుడూ చెబుతుంటారు. ఆయనకే కాదు, సినీ పరిశ్రమలో ఎంతో మంది ప్రముఖులకు నచ్చిన పాట కూడా ఇదే. దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం, ఆరవ వేదం, మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం, తుడుతూనే పాలకేర్చి పుట్టి జంపాలకేర్చి పెరిగి పెద్ద కాగానే ముద్దు మురిపాలకేర్చి తనువంతా దోచుకున్న తనయులు మీరు, మగసిరితో బ్రతకలేక కీచకులై, కుటిల కామ మేచకులై,
భారత సతిమానం చంద్రమతి మాంగళ్యం మర్మస్థానం కాదది నీ జన్మస్థానం మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే మానవ రూపంలోనే దానవులై పెరిగితే సభ్యతకి సంస్కృతికి సమాధులే కడితే కన్నులుండి చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో భర్తలుండి విధవైన ద్రౌపది ఆక్రందనలో నవశక్తులు యువశక్తులు నిర్వీర్యం అవుతుంటే ఏమైపోతుంది సభ్య సమాజం ఏమైపో ఓ పరిపూర్ణ వ్యక్తిత్వమే శ్రీకృష్ణ తత్వం. దాన్ని అర్థం చేసుకునేందుకు ఎందరో మహనీయులు ప్రయత్నించారు. అయితే అర్థమయ్యేలా చెప్పింది మాత్రం కొందరే. భాషకు అందని గోపి వల్లభుని లీలా మానుషతత్వాన్ని అలతి అలతి పదాల్లో అందించారు వేటూరి. కాంచనగంగ సినిమాలో ఆయన రాసిన బృందావని ఉంది పాట ఇందుకో చక్కని ఉదాహరణ. బృందావని ఉంది యమునా నది ఉంది మధురాపురి ఉంది కాళింది ఉంది లేనివాడొక్కడే శ్రీకృష్ణమూర్తి కలిలో నశిలైన కళ్యాణమూర్తి పుట్టగానే పెరిగేటి మాయబంధనాల కన్నా పుడుతూనే తొలిగేటి చెరసాలలే మిన్న ఆకిటుకు తెలిసేరా శ్రీకృష్ణమూర్తి చెరసాల